హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రాగి పిట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. నేను ఒక గ్లాస్ రాగులు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నా. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్తో తడి పొడిగా కలుపుకుంటున్నా, ఉండలు లేకుండా. ఇంతకుముందు మనం ఆవిరికుడుం ఎలా అయితే కుక్ చేసుకున్నామో ఒక గిన్నెకి క్లాత్ కట్టుకుని అదేవిధంగా ఇది కూడా కుక్ చేసుకోవాలి. ఈ కలుపుకున్నటువంటి పిండి నేను అరేంజ్ చేసుకున్నాను. రోజు మనం రాగులతో తయారు చేసిన పదార్థాలు ఏవి తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది. సో ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఫోక్తో హోల్స్ పెట్టుకుంటున్నాను. హోల్స్ వల్ల ఏమవుతుందంటే లోపల వాటర్ ఉంది కదా గిన్నెలో, ఆ వాటర్ ద్వారా ఆవిరి పైకి వస్తుంది. ఆవిరితో ఈ పిట్టు కుక్ అవుతుంది. సో నేను తర్వాత క్లాత్ కవర్ చేసుకున్నా. ఒక లిడ్ పెట్టి ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 20 మినిట్స్లో మన రాగి పిట్టి తయారైపోయింది. చూడండి, తయారైనటువంటి పిట్టి. ఈ పిట్టిని ఒక గిన్నెలో తీసుకుని బెల్లం వేసుకున్నా. సో బెల్లం మామూలుగా అయితే కలవదు. సో మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకున్నా. దీన్ని తీసుకున్నటువంటి రాగి పిట్టిని ఇలా అయినా తినొచ్చు, లేదంటే ఉండలు చేసుకుని తినొచ్చు. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్త్కి మంచిది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.